ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. 40 పనులకు టెండర్లు కూడా పూర్తయిపోయాయి. ఈ నెలాఖరు కల్లా మిగతా టెండర్లు కూడా కంప్లీట్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఇప్పటికీ మంత్రి నారాయణ ప్రకటించారు. ఆంధ్రుల కళ సాకారం కాబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు చాలా వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసి ద బెస్ట్ క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దుతామంటోంది కూటమి ప్రభుత్వం. మట్టాలెక్కిన రాజధాని పనులు, 40 పనులకు టెండర్లు పూర్తి, 3 ఏళ్లలో అందుబాటులోకి అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామంటోంది కూటమి సర్కార్. అమరావతి నిర్మాణ పనులు వచ్చే నెలలోనే ప్రారంభం కానున్నాయి. అన్ని రకాల పనులకు ఇప్పటికే నిధులను సమకూర్చామంటోంది సర్కార్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రాజధాని టెండర్ల ప్రక్రియ నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పూర్తి చేశామన్నారు. ఫిబ్రవరి 2వ వారంలోనే క్యాపిటల్ సిటీ పనులు ప్రారంభిస్తామన్నారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఆయన. మొత్తం 40 టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈ రోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది. ఈ నెలాఖరు లోపల అంటే జనవరి 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి హైకోర్టు డ్రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర నీటి పంపింగ్ ను, నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా మార్చాలని డిజైన్లు రూపొందించామన్నారు మంత్రి. రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశామన్నారు. అమరావతి పనుల్లో రాజీ పడలేదన్నారు మంత్రి నారాయణ. రాజధానిని ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా నిలుపుతామన్నారు ఆయన. అప్డేట్స్ తో మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ప్రధానంగా ఈ నెలాఖరు లోపు పూర్తి కాబోయే టెండర్స్ లో ముఖ్యమైన టెండర్స్ ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? అలాగే రోడ్ మ్యాప్ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుంటే దానికి సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం రూపొందించుకుంది? రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ దిశగా అడుగులు వేసే దిశగా అయితే ఈ యొక్క పనులైతే శరవేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధానిలో ఇప్పటివరకు పెండింగ్లో నిలిచిపోయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన మొత్తం కూడా పూర్తి చేయాలనే దిశగా అయితే మొత్తం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే 40 టెండర్లకు సంబంధించినటువంటి టెండర్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లుగా మంత్రి నారాయణ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నేలపాడు ఏరియాలో మొత్తం 5 ఐకానిక్ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు గత ప్రభుత్వంలో ఎక్కడైతే నిలిచిపోయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా మంత్రి నారాయణ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనులు ఏ విధంగా చేపట్టాలి అనే దానికి సంబంధించి మొత్తం కూడా అధికారులతో కూడా చర్చించారు. ఈ నెలలో మొత్తం 40 పనులకు సంబంధించి టెండర్లను కూడా ఇప్పటికే తీసుకున్నాం. ఈ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో వాటిని ఫైనల్ చేసి ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా పనులు వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పని మంత్రి చెప్తూ ఉన్నారు. 3 ఏళ్లలో మొత్తం అమరావతి రాజధానిలో ఎక్కడైతే నిలిచిపోయినటువంటి భవనాలు ఉన్నాయో అవి మొత్తం కూడా 3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా మంత్రి చెప్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపడుతూ ఉంది. గతంలో ఏవైతే రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏవైతే మోడల్స్ను ప్రకటించిందో అవే బిల్డింగ్స్ను మళ్ళీ కంటిన్యూ చేసే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే జడ్జి భవనాలు కావచ్చు, ఇటు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు ఏవైతే
నిలిచిపోయినటువంటి భవనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూ ఉంది. వచ్చే నెల 2వ వారం నుంచి పనులను ప్రారంభించి మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఈ పనులు పూర్తి చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ శివకుమార్.